అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ కావడం జరిగింది. నిజంగా ఆ బాబు చావు బతుకుల మధ్యలో నుంచి బయటపడిండు. ఆ చిన్న పిల్లోడు, ఆ పిల్లోనికి ఏమి తెలియదు, ఆ పిల్లోనికి ఏం రాజకీయాలు తెలియదు, అసలు ఆ 5 సంవత్సరాలు కూడా ఉంటే ఉండవో, ఆ మాటలు కూడా మాట్లాడతాడో కూడా తెలీదు. అసలు చిన్న పిల్లోడి మీద కొంతమంది రాక్షసులు, నిజంగా రాక్షస జాతే వాళ్ళు, మనుషులు మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ పాస్టర్కు, ఆ పాస్టర్ హత్యకు, ప్రవీణ్ పాస్టర్ హత్యకు కారకుడు అయ్యాడు కాబట్టి దేవుడు ఉగ్రం చూపించిండు, కోపం చూపించిండు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తలిగినాయి. అసలు నిజంగా ఎక్కడ పోతున్నాం? అసలు ఇంత ఘోరమైన మాటలు ఆ చిన్న పిల్లోడు. అసలు నిజంగా మానవ జాతి, మనము ముందు మతాలను పక్కన పెడితే మనం ముందు మనుషులం. అసలు మొన్నటి దాకా పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినా కూడా కొంతమంది హిందువులు కూడా అరే ఈ సీతమ్మని తిట్టిండు కాబట్టి ఈ విధంగా చనిపోయిండు, ఇంత ఘోరంగా చనిపోయిండు. అసలు ఎక్కడ పోతున్నాం? అసలు పాలస్తీనాలో అంత వేల మంది చనిపోయిండ్రు, వాళ్ళు ఏమన్నా పాపాలు చేసిండ్రా? అదేవిధంగా కాలిపోయిన పట్టణం మొత్తము సర్వనాశనం అయిపోయింది, వాళ్ళు ఏమన్నా పాపాలు చేసిండ్రా? ఎంతోమంది హిందువులు చనిపోతారు, క్రిస్టియన్లు చనిపోతారు, మతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా చనిపోతారు. కానీ ఈ విధంగా రాక్షసులు కూడా ఒక వాళ్ళ జాతికి చెందినవాడు చనిపోతే అంత కర్కశంగా ప్రవర్తించరు. కుక్కలు, పశువులు కూడా ఒక సాటి పశువు చనిపోతే సానుభూతి చూపిస్తాయి. అసలుంటిది మనం మనుషులమై మనకు ఇంత దిమాగ్ ఉండి ఈ విధంగా మాట్లాడడమేనా? అసలు చిన్న పిల్లోడు, ఆ పిల్లోనికి తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు పాపం ఏం చేసిండ్రు, ఆ పిల్లోనికి ఏం తలిగింది? దేవుడు కోపం ఎందుకు చూపించిండు? అసలు అభి ఫిన్టాక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఏ విధంగా మాట్లాడుతుండ అంటే అసలు ఆ కింద కామెంట్లు కూడా అసలు అరే మనం దేవుణ్ణి పూజిస్తున్నామా లేకుంటే రాక్షసుని సైకోని పూజిస్తున్నాం? అసలు దేవుణ్ణే కదా, దేవుడు ఇంకే ఆ పిల్లోడు బతికిండు కాబట్టి దేవుడు కాపాడిండని అనుకోవాలి. కానీ ఆ చిన్న పిల్లోని మీద దేవుడు ఏ విధంగా కక్ష తీసుకుంటాడు? ఇది ఒక మతానికి సంబంధించిన వాళ్ళని కాదు, ప్రతి ఒక్క మతంలో ఈ విధంగానే రాక్షసుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. మనం ఒక మనిషికి పుట్టినామనే ధ్యాస కూడా లేదు. నిజంగా అసలు ఎంత ఘోరంగా అసలు. అదే రాజకీయ పరంగా ఒకరి మతం మీద ఒకరు మస్తు అనుకుంటారు, అసలు మస్తు అనుకుంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ 15 నిమిషాలు హిందువులను మొత్తం చంపుతా అని చెప్పిండ్రు. పవన్ కళ్యాణ్ హిందూ మతం గురించి ఇతర మతాలను ఎన్నో విధంగా దూషించిండు. అదేవిధంగా ఎంతోమంది దరిద్రం రాజకీయాల గురించి ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ రాజకీయ పరంగా ఎదుర్కోవాలి, రాజకీయ పరంగా దమ్ముంటే ఎదుర్కోవాలి ఏ రాజకీయ నాయకుడైనా. కానీ ఆ చిన్న పిల్లోడు ఆ విధంగా యాక్సిడెంట్ అయినా కూడా ఒక మనిషికు లాగా కూడా ఆలోచించకుండా ఈ విధంగా ఎందుకు కక్ష సాధింపు? అసలు ఆ చిన్న పిల్లోని కాపాడిండు, దేవుడు కాపాడిండని చెప్పుకోవాలి. అప్పుడు దేవుని మీద ఎదుటి మతస్థులలో కూడా వాళ్ళకు అభిమానం పెరుగుతుంది. కానీ మా దేవుడు ఉగ్రం చూపించిండు, శిక్షించిండు అంటే ఏంటి అసలు? పాస్టర్ ప్రవీణ్ హత్యకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం వాళ్ళకే తెలియాలి. అక్కడ ఎక్కడ కూడా రాలేదు. అది చంపినోడు ఎవడో, యాక్సిడెంట్ ఏ విధంగా అయిందో ఎక్కడ కూడా ఏం తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేసినందుకు తన కొడుకుకి ఈ విధంగా అయిందని కామెంట్లు పెట్టడం ఏందో, తల్లిదండ్రులు చేసిన పాపాలు ఏందో అవి మొత్తం ఉండదు. అసలు ఏ మతాలలో ఉన్న ఎవరికైనా యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు అవుతూనే ఉంటాయి, చనిపోయేటప్పుడు చనిపోతూనే ఉంటాం. ఎంతోమంది చనిపోయారు మతాలకు అతీతంగా. మనం ఎప్పుడు చచ్చిపోతాం కూడా మనకు కూడా తెలియదు. అసలు ఇంత రాక్షసులాగా మారకండి. అసలు మనం మనుషులము, మనిషి జన్మ ఎత్తినప్పుడు అన్ని జీవుల కంటే మనకు తెలివి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ తెలివి ఈ విధంగా ఒక చిన్న పిల్లోనికి ఈ విధంగా యాక్సిడెంట్ అయినా కూడా ఇంత ఒక రాక్షసుల్లాగా మాట్లాడడం అది మనిషి జాతికే చాలా చెడ్డమచ్చ అసలు.